అందరికీ నమస్కారం. 'చెన్నై లవ్ స్టోరీ' ఒక విభిన్నమైన లవ్ స్టోరీ. ఒక ట్రయాంగులర్ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీలోకి ఒక ఆత్మని యాడ్ చేసి దాన్ని కొంచెం సింపుల్‌గా చేశారు. పెళ్లిపీటల మీద వదిలేసి వెళ్ళిపోయిన ప్రేమికుడిని మర్చిపోవడం కోసం మందుకు బానిసగా మారిన ఒక అమ్మాయికి ఒక రైటర్, డైరెక్టర్ కావాలని చెన్నై వచ్చిన అబ్బాయి ఎలా ఓదార్పందించి ఆ అమ్మాయి మళ్ళీ ప్రేమించేటట్టు చేసి పెళ్లి చేసుకునే సమయానికి యాక్సిడెంట్‌లో చనిపోయి మళ్ళీ ఆత్మగా తిరిగి వచ్చి, ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చాడనేదే ఈ 'చెన్నై లవ్ స్టోరీ'. కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ ఈ సినిమాని చాలా బాగా నిలబెట్టారు. గౌరీప్రియ యాక్టింగ్ చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ అయితే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ తర్వాత నుంచి అతని క్యారెక్టర్ షేడ్స్ చూపిస్తూ చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ డైరెక్టర్ రవి చాలా బాగా తీశాడు. ప్రతి ఎమోషనల్ సీన్‌లో మనం కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఈ సినిమా రైటర్, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ మంచి కథనే రాశాడు. కానీ అతను అటు ఇటు చేసి సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి హీరోయిన్ మీదే మనకు నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేలా చేస్తాడు. ఈ సినిమా మొదలు నుండి హీరోయిన్ క్యారెక్టర్ చాలా పాజిటివ్‌గా చూపించి, లాస్ట్ 20 మినిట్స్‌లో మాత్రం మన హీరో మీద జాలి కలిగేలా చేస్తాడు. ఈ సినిమాలో గౌరీప్రియ చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ సినిమా పూర్తయ్యేసరికి మనకు కిరణ్ అప్పవరం మాత్రమే గుర్తుంటాడు. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్, మరో ప్లస్ పాయింట్ మణిశర్మ. 'గుర్తుందా గుర్తుందా' సాంగ్ నుండి సినిమా బీజీఎం మనల్ని సినిమాకి కట్టిపడేస్తుంది. అద్భుతమైన బీజీఎం స్కోర్ ఇచ్చాడాయన. ఈ సినిమా చిన్న చిన్న లోపాలున్నప్పటికీ ఈ సినిమా రావాల్సినంత పేరు రాలేదనేది నా అభిప్రాయం. ఇది ఒక మంచి సినిమా. ఖచ్చితంగా చూడండి. థాంక్ యూ.